బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన వారి ఓట్లను తొలగిస్తే తప్పేంటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అక్రమ ఓట్లను తొలగించడం వల్లే బెంగాల్లో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. 2014 ముందు భారత్లో అశాంతి ఉండేదని, మోదీ వచ్చాక దేశంలో శాంతియుత పాలన కొనసాగుతోందని తెలిపారు. ప్రధాని మోదీ పాలనలో అక్రమ చొరబాట్లను అడ్డుకున్నామని చెప్పారు బండి సంజయ్. ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తే నిజంగా సర్జికల్ స్ట్రైక్ జరిగిందా? ఈ దేశం సింధూర్ చేస్తే ఇక్కడ ఆనవాళ్ళు దొరికినాయా? అసలు సింధూర్ ఆపరేషన్ జరిగిందా? ఆపరేషన్ మహాదేవ్ కరెక్టేనా అని చెప్పించి ఈ దేశంలో జవాన్లం కానీ ఈ దేశ పరిగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ దేశంలో ప్రతిపక్షం ఉంది. ఈ దేశంలో కాదు, విదేశీ గడ్డల మీద పోయి కూడా ఈ దేశం పట్ల భక్తిభావం చాటుకోవాల్సిన ప్రతిపక్ష పార్టీ ఇవాళ దేశానికి వ్యతిరేకంగా, దేశ ప్రధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయంటే దీనికి కారణంలో ఇలా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ గతంలో పూర్తి 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2G స్కామ్, 3G స్కామ్, బొగ్గు స్కామ్, ఇవాళ పంచభూతాలను కూడా అవినీతిమయమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పంచభూతాలను కూడా. కానీ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఏ ఒక్క స్కామ్ చూపెట్టండి. ఒక్క స్కామ్. కాబట్టి ఇటువంటి మనం పాలనతోని ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాలి. 90 లక్షలు, ఎస్ వాస్తవం. ఈ 90 లక్షల ఓట్లు ఎవరి? ఈ 90 లక్షల ఓట్లు ఎవరి? ఈ 90 లక్షల ద్వారానే ఇన్ని రోజులు మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ, గతంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కానీ పశ్చిమ బెంగాల్లో రాజ్యం వెళ్ళేది కదా. ఎవరి ఓట్లు? బంగ్లాదేశ్ చూసినటువంటి బంగ్లాదేశ్ వాసుల ఓటు. వితౌట్ పాస్పోర్ట్, వితౌట్ వీసా, ఏమి లేకుండా బంగ్లాదేశ్ వాసులు వచ్చి ఇలా బెంగాల్ని అడ్డాగా చేసుకొని 90 లక్షల ఓట్లు తీసేసామంటే ఇన్ని రోజులు ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బెంగాల్లో ఏర్పడకుంటే రాబోయే రోజుల్లో బెంగాల్తో పాటు ఈ దేశంలో ఎటువంటి పరిస్థితి ఉత్పన్నమైన ఒకసారి 90 లక్షల ఓట్లు బంగ్లాదేశ్ సంబంధించి వాళ్ళు వచ్చి తీసేస్తే ఇది తప్ప?